నైస్. చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్. సూపర్ బాగుంది. సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నెక్స్ట్ ఏంటి అని చూసేంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా అది బాగుందండి. హైలైట్ ఉంది. డైరెక్ట్ థింగ్స్ చాలా బాగున్నాయి. మూవీ ఇంట్రెస్ట్ గా ఉంది. హీరో ఇంట్రడక్షన్ చేయడం బాగుంది. బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా బాగుంది. సూపర్. కామెడీ చేస్తే ఆయన చూసాము, ఒక యాక్షన్ ఫిలిం అది ఒక థ్రిల్లర్ లాగా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ముందు చేశారు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్ పడలేదు. బికాజ్ కంటెంట్ ఉన్న సినిమాకి ఎంటర్టైన్మెంట్ అని టైటిల్ అక్కర్లేదు అనుకున్నారేమో తెలియదు. చాలా బాగుంది సినిమా మటుకు. క్రిస్పీ టైము, ఓవర్ ల్యాగ్ లేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. అండ్ శ్రీ విష్ణు గారు సాధు క్యారెక్టర్ చేసిన విలన్ క్యారెక్టర్, పాప క్యారెక్టర్, సో ఎవ్రీ వన్, హీరోయిన్, సో పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఆమె, సుదర్శన్ గారు కామెడీ, రచరవి గారు, సో ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం చాలా బాగుంది. అంటే డీసెంట్ కంటెంట్. 2 hours 2 minutes అవగొట్టేశారు సినిమాని. ఎంత కావాలో అంతే చూపించారు. ఓవర్ హైప్ లేదు, ఏం లేదు. ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమా. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి థియేటర్లో బాగా నచ్చుతుంది. అంటే మనకు వెళ్ళిన ఎవరో తెలిసినా ఎలా పట్టుకుంటారో అని చేజింగ్ ఉంటుంది కదా, చాలా బాగా. మృత్యుంజయ ఇప్పుడే చూశాను. సో టైటిల్ కి తగ్గట్టు సినిమా చాలా బాగుంది. వెరీ ఎంగేజింగ్ అండ్ చాలా వరకు స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు మనం శ్రీ విష్ణు గారిని నాకు తెలిసి ఆయన కెరియర్ స్టార్టింగ్ లో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం చూసాము. బట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ లో చాలా బాగుంది. అండ్ శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. రీసెంట్ టైమ్స్ లో ఆయన కామెడీ టైమింగ్ కి అండ్ ఆయన అంటే లైక్ కంటెంట్ క్రియేటర్, ఫన్ జనరేషన్ కి మనం అందరం ఎంత ఫ్యాన్ అవుతామో, ఇందులో ఎమోషన్స్ కావచ్చు అండ్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది ఆయన పంచెస్ ని మనం తీసుకోవడానికి. అంత బాగుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, బీజిఎం అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా థియేటర్కి వెళ్ళి డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టేశారు మృత్యుంజయతో శ్రీ విష్ణు గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడే ఐమాక్స్ లో మృత్యుంజయ మూవీ చూసాను. శ్రీ విష్ణు గారిని ఇంతకుముందు మనం ఒక మూవీలో చూసాం. ఫుల్ కామెడీ కింగ్ అంటారు శ్రీ విష్ణు గారిని, కానీ ఇందులో డిఫరెంట్ రోల్ చేశారండి ఆయన. నిజంగా చెప్పాలంటే ఒక సస్పెన్స్ మాట. సినిమా స్టార్ట్ అయిన నుంచి మన నెక్స్ట్ ఇంకా అలాగే వెళ్ళిపోయింది, ఐపులోకి వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ సస్పెన్స్, కేక సూపర్, మామూలుగా లేదు. ఇందులోనే ఈక్వల్ ప్లస్ మైనస్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే విలన్కి, హీరో గారికి విజువల్ పరంగా డైరెక్టర్ గారు చూపించారండి. ఎక్కడ కూడా నార్మల్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ మించి ఉన్నది ఈ మూవీ. నిజంగా చెప్పాలంటే సస్పెన్స్ మూవీ అండి ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. ఫుల్ సస్పెన్స్ మూవీ అన్న. శ్రీ విష్ణు గారిని కొత్త కోణంలో చూసాం మళ్ళీనే. నెక్స్ట్ ఈ మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వచ్చి కంపల్సరీగా చూడదగ్గ మూవీ మన మృత్యుంజయ్ మూవీ అన్న. ఇప్పుడే చూశాను మృత్యుంజయ్ సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అన్న. లాస్ట్ వీక్ లోనే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి ఈ సినిమా మటుకు త్రూ అవుట్ సస్పెన్స్ అనమాట. అసలు శ్రీ విష్ణు గారి సినిమాని ఈ రేంజ్ లో తీసుకుంటారని అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుంది, సస్పెన్స్ థ్రిల్లర్ తో. సో శ్రీ విష్ణు గారి సినిమా అంటే చాలా నవ్వుకుంటా, కానీ ఇది చాలా సీరియస్ గా చూస్తాం అనమాట. అంత స్టోరీని ఎక్కడో మలయాళంలోనో కన్నడలోనో వస్తాయి, కానీ తెలుగులో ఈసారి శ్రీ విష్ణు అన్న మంచి కంటెంట్ తో వస్తాడు అనమాట. సో కామెడీతో పాటు కంటెంట్ తో వస్తున్నాడు ఈసారి. చాలా అంటే చాలా బాగుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విలన్ కి హీరోకి మధ్య వచ్చే సీన్స్ కానీ, మధ్యలో హీరోయిన్ ట్రాక్ కానీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది అనమాట. 2.5 hours మటుకు సీరియస్ గా సినిమాని ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. వచ్చి థియేటర్ లో చూడండి మృత్యుంజయ్ సినిమా. సో శ్రీ విష్ణు గారు మరో బ్లాక్ బస్టర్ కొట్టారు. హాయ్ అందరికి. ఇప్పుడే మనం మృత్యుంజయ మూవీ చూసినాం. శ్రీ విష్ణు అనేది కామెడీ ఉంటుంది అనుకున్నా, కానీ మూవీ మాత్రం చాలా సస్పెన్స్ గా చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. అసలు 2 hours చూసినా అనిపించలేదు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అట్లా సస్పెన్స్ తోటి, థ్రిల్లర్ తోటి. లాస్ట్కి ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అంతా చాలా మంచిగా అనిపించింది మూవీ అయితే. శ్రీ విష్ణు అని అయితే కొత్త రోల్లో చూసిన, సస్పెన్స్లో మొత్తం బాగుంది. విలన్ యాక్టింగ్, శ్రీ విష్ణు అని యాక్టింగ్, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. మూవీ అయితే బ్లాక్ బస్టర్. అయితే ఇప్పుడే మృత్యుంజయ సినిమా అయితే చూడడం జరిగింది బ్రో. ఒక్కొక్క మాటలో చెప్పాలంటే సినిమా నార్మల్గా శ్రీ విష్ణు అంటే మనం కామెడీ అది ఇది అనుకుంటాము. ఇదైతే వేరే లెవెల్లో ఉంది, వేరే యాంగిల్లో ఉంది సినిమా అయితే. మొత్తం ఎలా అంటే ఒక థ్రిల్లర్, నీకు ఒక జోన్లో వెళ్ళిపోద్ది. నేను సినిమా మొత్తానికి ఒకటే మాట చెప్తాను బ్రో, హీరో విలన్ కొట్టుకుంటే అది గొడవ, కానీ ఖచ్చితంగా ఇద్దరు ఒకేలా ఆలోచిస్తే అదే మృత్యుంజయ. అది గుర్తుపెట్టుకోండి బ్రో, అది గుర్తుపెట్టుకొని వచ్చేయండి, చూడండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. దీన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వచ్చేయాలనుకో. ఇప్పుడే చూసాను మూవీ మృత్యుంజయ సినిమా. చాలా ఎక్సలెంట్ గా
శ్రీ విష్ణు గారి యాక్టివ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ వరకు మైండ్ గేమ్ ఎట్లా ఆడతారు అనేది ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్ వరకు మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ బాగా మనకి ఎలిమెంట్స్ బాగా చూపించారు. అండ్ మనకి పాస్ట్ లో మన లాస్ట్ వీక్ లో చూసుకుంటే కామెడీగా మనకి విష్ణు గారు మంచి ఎంటర్టైన్మెంట్ మూవీలో మనకు కనిపించారు. ఇప్పుడు మృత్యుంజయ సినిమాలో మనకి మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్ అంటే యాక్టివ్ పర్ఫార్మెన్స్ మొత్తం పీక్స్ ఉంది. శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ యాడ్ పీక్స్ ఉంది. అండ్ మైండ్ గేమింగ్ మాత్రం చాలా ఎక్స్ట్రా గా చూపించారు. సెకండ్ హాఫ్ మనకి మంచి ఇంటర్వెల్ సీన్ అయితే మంచి మనకి బాగా హైప్ క్రియేట్ చేసింది. చాలా ఎక్స్టెంట్ గా తీసారు. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. అండ్ దాంట్లో మెయిన్ పాయింట్స్ మనకి నెక్స్ట్ ఏమవుతుందా అన్నది సస్పెన్స్ మాత్రం బాగా కంటిన్యూగా లాస్ట్ వరకు తీసుకొచ్చారు. అది మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. శ్రీ విష్ణు గారికి మనకి జనాలు కొత్తగా కావాలనుకున్నారు. ఈ మధ్యన సినిమాల్లో మనకి శ్రీ విష్ణు గారే మనకి మూవీస్ లో కనపడుతూ ఉన్నారు. అంటే లాస్ట్ వీక్ ఇప్పుడు ఈ వీక్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సినిమా. అండ్ తప్పకుండా మీ దగ్గర ఉన్న రియల్స్ లో తప్పకుండా చూడండి. మీకు చాలా సస్పెన్స్ థ్రిల్లర్ మంచి మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. నా మృత్యుంజయ్ అని శ్రీ విష్ణు అన్న అసలు వారానికి ఒక హిట్, వారానికి ఒక బ్లాక్ బస్టర్. ఏంది ఇది అసలు సినిమా? వారానికి ఒక బ్లాక్ బస్టర్ ఇస్తున్నాడు అన్న. ఇంకా ఇట్లాగే కొనసాగితే శ్రీ విష్ణు అన్న ఎక్కడికి వెళ్తాడు అనమాట. అసలు సినిమా ఉందన్న, ఒక్క సాంగ్ లేకుండా అంటే మానిటైజేషన్ సాంగ్ కాకుండా అసలు నాతో సాంగ్స్ అవసరం లేదు, కామెడీ అవసరం లేదు, ఇలా కూడా తీసి ఇట్టు కొడతాను నేను అని మళ్ళీ చూపించాడన్న శ్రీ విష్ణు అన్న. అసలు సినిమా ఉంది, క్లైమాక్స్ అయితే అదిరిపోయిందన్న. ఎవరే కానీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఉంది సినిమా. అదిరిపోయిన సినిమా అయితే ఫస్ట్ సీన్ నేను చెప్తున్నా అండి, శ్రీ విష్ణు అన్న ఎంట్రీ సీన్ ఉంది. ఆ ఎంట్రీ సీన్ ఎవరే కానీ మిస్ అవ్వకండి. ఫస్ట్ సీన్ మాత్రం మిస్ అయ్యారంటే సినిమా మొత్తం మిస్ అయినట్టే. క్లైమాక్స్ మిస్ అయినారంటే, ఫస్ట్ సీన్ మిస్ అయినంటే క్లైమాక్స్ మిస్ అయినట్టు అన్న. నేను చెప్తున్నా అలా ఉంది సినిమా అయితే. అదిరిపోయింది. ఇంటర్వెల్ సీన్ అమ్మ బాబోయ్, ఇంటర్వెల్ సీన్ లో ఇంకా ట్విస్ట్ అయితే నాయన అందరికీ అర్థమైంది అన్న, ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎవరే కానీ డిసప్పాయింట్ చేయకుండా తీసాడన్న. భలే ఉంది సినిమా అయితే. ఎలివేషన్ గురించి అన్న, ఇంతవరకు కామెడీ ఎలివేషన్స్ వచ్చాయి, ఇప్పుడు సస్పెన్స్ ఎలివేషన్, థ్రిల్లర్ సస్పెన్స్ ఎలివేషన్ వస్తున్నాయి. అసలు 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, మీరు తట్టుకోలేరు సినిమాను. మీరు పాప్కార్న్లు కానీ ఏమే కానీ తినకండి అన్న, చూస్తూనే ఉంటారు. అసలు అలా ఉంది సినిమా.